అల్లు అర్జున్ గుర్తుపెట్టుకుంటాం ఏదో ఒక రోజు మా టైం వస్తుంది అప్పుడు దెబ్బ కొడతాం అని చెప్పి ఇలా రకరకాల కోటేషన్లతోనో క్యాప్షన్లతోనో అల్లు అర్జున్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. అసలు ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చూసుకుంటే, నిన్న అల్లు కనకరత్నమ్మ గారి పెదకర్మ వేడుకల్లో చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సొసైటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ గారిని, అల్లు కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అదే ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకోవైపు రామ్ చరణ్ గారు, ఇంకోవైపు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ గారిని, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పలకరించారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ మెయిన్గా అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి అక్కడ పలకరించుకునే విధానం, మాట్లాడుకునే విధానానికి సంబంధించిన కొన్ని విజువల్స్ ఏవైతే వచ్చినాయో అవి మెగా అభిమానులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని పంచాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మళ్ళీ చూస్తామా అనుకునే సిచ్యువేషన్ అయితే మళ్ళీ వచ్చింది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా స్టేటస్లో కానీ పోస్టులు మాత్రం పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చాలా మంచి రోజు అనే విధంగా ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. కానీ దానికి భిన్నంగా వైసీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాని ప్రధానంగా ఆధారంగా చేసుకొని, ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు ఏదైతే కలిసారో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారో, వాళ్ళిద్దరూ కూడా పలకరించుకుంటున్నారో, హక్ చేసుకొని ఒక రకంగా మామ అల్లుల బాండింగ్ ఎలా ఉంటుందో అదంతా కూడా అక్కడ కనిపించేటప్పటికి చాలామంది కూడా గుర్తు పెట్టుకుంటాం అల్లు అర్జున్, నీ టైం ఇది, మా టైం వచ్చాక మళ్ళీ ఖచ్చితంగా నీకు దెబ్బ కొడతామనే విధంగా కొంతమంది క్యాప్షన్లు పెడుతున్నారు. నేను ప్రత్యేకించి కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూశాను కాబట్టి ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మెగా కుటుంబం, అల్లు కుటుంబం కలవడం అనేది కొంతమంది కుళ్ళు కుతంత్రాలు చేసే రాజకీయ నాయకులకు సంబంధించిన కింద కరుడగట్టిన కార్యకర్తల్లాగా సోషల్ మీడియాలో ఉంటారు కదా, పనికి మళ్ళీ పోస్టులు పెట్టుకుంటూ ఎంతసేపు ఎవరెవరికి గొడవ పెడదామా, వాళ్ళిద్దరూ కొట్టుకుంటే మనం ఎంత ఆనందపడదామా అని చెప్పి కొంతమంది ఉంటారు కదా. ఆ జోనర్లో నేను చాలా మందిని చూశాను కాబట్టి ఈ వీడియో చెప్పవలసి వస్తుంది. ఇక్కడ మెగా కుటుంబం, అల్లు కుటుంబం కలవడం అనేది దాదాపుగా చాలా మందికి కూడా లోన కడుపు మండిపోతున్నట్టుంది. అందుకే ఇటువంటి రాంగ్ పోస్టులను పెట్టడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ అల్లు అర్జున్ కానీ, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకొకరు కానీ ఎవ్వరూ కూడా వ్యక్తిగతంగా కానీ డైరెక్ట్గా కానీ ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కానీ ఒకరినొకరు నిందించుకోవడం ఎక్కడా లేదు. ఇది ఒక జస్ట్ ఒక మిస్కమ్యూనికేషన్, మిస్లీడింగ్ అని మనం చెప్పుకోవాలి. అందులో భాగంగానే రాజకీయాల్లో కోణంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, అది కూడా అందరూ అన్నారు, కొంతమంది సోషల్ మీడియాలో కావాలనే కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా నంద్యాల ఎన్నికలు, అంటే ఎన్నికలు జరిగినప్పుడు నంద్యాలకి అల్లు అర్జున్ అక్కడ క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, అప్పటి నుంచి కూడా చిచ్చు పెట్టడం జరిగింది. ఆ చిచ్చు పెట్టిన తర్వాత మళ్ళీ పుష్ప సినిమాకి మళ్ళీ దాన్ని రెచ్చగొట్టడం జరిగింది. అక్కడి నుంచి స్టిల్ ఎలా కంటిన్యూ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే, సంతోషాలు ఎలా ఉన్నా సరే కష్టాల్లో వచ్చిన వాడే మనోడు. ఈరోజు అల్లు కుటుంబానికి కష్టం వచ్చిందనంటే మెగా కుటుంబం అంతా కూడా అక్కడ వాలిపోయింది. ముఖ్యంగా మనం చూసుకుంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి, మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అదేవిధంగా అల్లు కనకరత్నమ్మ గారు చనిపోతే, అంటే అల్లు అర్జున్ గారి నాన్నమ్మ గారు చనిపోతే మొదటగా వచ్చింది, అక్కడ ఉన్నది అన్ని పనులు కూడా దగ్గర ఉండి ఆయన చూసుకునేది మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే స్వయాన అత్తగారు కాబట్టి. ఏది ఏమైనా సరే ఈరోజు మెగా కుటుంబం, అల్లు కుటుంబం ఒకటైపోవడంతో చాలామంది సోషల్ మీడియాలో కడుపు రగిలిపోతూ ఏం చేయాలో తెలియక వీళ్ళిద్దరూ కలిసిపోయారని చెప్పి ఇంకా వీళ్ళని దెబ్బ కొట్టడం కష్టమేననే విధంగా చాలామంది నెగిటివ్ కొటేషన్లు, అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీ టైం వచ్చింది, మా టైం వచ్చినప్పుడు మళ్ళీ మేము దెబ్బ కొడతామనే విధంగా ఇలా రకరకాల క్యాప్షన్లతో పెట్టడం అయితే జరుగుతుంది. నేను స్వయంగా కొన్ని పోస్టులు చూశాను కాబట్టి ఈ వీడియోలో చెప్పవలసి వస్తుంది. ఏది ఏమైనా సరే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఈ ఎన్నికల భాగంలో పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు వైసీపీకి ప్రత్యర్థులు కాబట్టి తనని తొక్కాలి అని అంటే, ఓట్ షేర్ అనేది విడగొట్టాలంటే ఈ మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెడితే అల్లు అర్జున్ సపరేట్ అయిపోతారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా వైసీపీకి ఓట్లు వేస్తారని చెప్పి అదొక జోనర్లో లాగడం జరిగింది. ఇది కేవలం అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ మధ్య కాదు, కేవలం వీళ్ళిద్దరి మధ్య, మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్యనే కాదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ మధ్య నారా లోకేష్ టీడీపీ మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అధికారికంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నేను ప్రజెంట్ రాజకీయాల్లో వస్తున్నానని చెప్పి ఆయన ఎక్కడా కూడా మీడియా ముందు కానీ ఓపెన్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వలేదు. ఆయన తరపున వ్యక్తులు కూడా ఎవ్వరూ కూడా ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే రాజకీయాల్లో రాడు, సినిమాల్లో బిజీగా ఉన్నాడనే చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది వ్యక్తులు కూడా ఏం చెప్తున్నారు,
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు, టీడీపీని హక్కును చేర్చుకుంటున్నాడు, చంద్రబాబును నారా లోకేష్ని బయటికి గెంటేస్తున్నారు అనే విధంగా ఇక్కడ టీడీపీని చీల్చడానికి, టీడీపీ కార్యకర్తలను చీల్చడానికి, నందమూరి కుటుంబ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చీల్చడానికి ఇదొక మాస్టర్ మైండ్ గేమ్ ఇది. కానీ చాలా మందికి తెలియక ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ తరపు నుంచి కొంతమంది పోస్టులు పెట్టి అవి టీడీపీ వాళ్ళు పెట్టినట్టు దాన్ని మ్యానిపులేటింగ్ చేసి, మిస్లీడింగ్ చేసి దానివల్ల ఇక్కడ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఓపెన్గా చెప్పాలనంటే ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, లేదనంటే కొంత ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా బహిరంగంగా ఎప్పుడూ కూడా వ్యక్తపరచరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే, ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ కూడా పట్టించుకోరు. ప్రతి కుటుంబంలో పెద్దవాళ్ళ కుటుంబంలో గురించి మనం మాట్లాడుకుంటాం, మన కుటుంబాల్లో చూసుకుంటే అంతకన్నా దారుణమైన పనులు, నీచమైన పనులు ఉంటాయి. అర్థమైంది కదండి. అంటే ఇటువంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కార్నర్ చేస్తూ రాజకీయంగా వాడుకొని వాళ్ళ కుటుంబ అభిమానులందరినీ కూడా విడగొట్టి ఇదంతా కూడా ఒక దొంగ రాజకీయం చేయడానికి తప్పితే ఏమీ లేదండి. ఇక్కడ నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను. మహేష్ బాబు గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, అల్లు అర్జున్ అభిమానులు కానీ ప్రత్యేకించి కూడా టార్గెట్ చేసి వైసీపీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్గా ఉండే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఫేక్ పోస్టులు పెట్టడానికి అటువంటి వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి వీళ్ళ మధ్య చిచ్చు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టడం జరుగుతుంది. ఈ రెచ్చగొట్టే కార్యక్రమంలో ఇక్కడ చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే ఆ పోస్టులకు రియాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇంకొక నెగిటివ్ పోస్టులు పెట్టి ఆఖరికి అది పెద్ద గొడవ కింద క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే రీసెంట్గా అల్లు కనకరత్నమ్మ గారి పెదకర్మ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, అల్లు శిరీష్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, మిగిలిన హీరోలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసే ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పటికీ ఒకటే, వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ఎప్పుడూ పోదు, వాళ్ళందరూ ఒకటే. ఇక్కడ ఇటువంటి సంబంధం లేని వ్యక్తులు వచ్చి మీ మధ్య చిచ్చు పెట్టి, ఈ అభిమానుల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు దాన్ని తారాస్థాయికి చేరుకునే విధంగా చేశారు. ఈరోజు మళ్ళీ ఈ మెగా కుటుంబం, అల్లు కుటుంబం అంతా కూడా కలిసి ఒకే వేడుకలో ఉండేటప్పటికి అవన్నీ కూడా చూసిన అభిమానులందరికీ కూడా ఆనందం వ్యక్తమయ్యి వాళ్ళు అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా పోస్టులు పెడుతుంటే దానికి నెగిటివ్గా వైసీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు అయితే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అంటే అల్లు కుటుంబం, మెగా కుటుంబం కలవడం అనేది కొంతమందికి కడుపు మంటగా ఉందని చెప్పి నేనైతే చాలా బలంగా చెప్పగలను.